అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాల వార్తలు అయితే చూద్దాం. ఇక వార్తలకు వెళ్లే ముందు అయితే మరి రెగ్యులర్గా మనం చూసే మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి ఓ మంచి మాట అయితే నేటి మాట అయితే చూద్దాం. సో ఈరోజు ఏం రాశారు ఏంటని ఒకసారి పరిశీలిద్దాం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెన్నడూ లబ్ధిదారులకు అందజేస్తారు. గత సర్కార్ వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన గృహాలు ఇప్పటి వరకు చాలామంది అర్హులైన పేద ప్రజలకు ఇవ్వలేదు. అధికారంలో ఉన్న పార్టీ నాయకుల కనుసన్నల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు చోటా మోటా లీడర్లకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు అందుతున్నాయి. నిజమైన లబ్ధిదారులకు అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదు. గతంలో కొంతమంది లబ్ధిదారుల ఎంపిక లిస్టులో పేరు ఉన్న తీరా ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళ పేర్లు తొలగిపోయాయని లబోదివ్వమంటున్నారు. కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వాలైనా చెప్పేటివి శ్రీరంగ నీతులు, చేసేటివి పనికిమాలిన పనులు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఇండ్లు అక్కడక్కడ పిచ్చి చెట్లతో నిండుకొని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని చోట్ల 100 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల నిర్మాణాన్ని సగం మధ్యలోనే ఆపేశారని చెప్పేసి మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి మాట అయితే చూసాం. నిజంగా మరి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మరి నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే మరి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు దక్కాలి అనే విధంగా అయితే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. మరి గతంలో చూసుకుంటే చాలా బెడ్రూమ్లు అయితే కట్టి వదిలేశారు. మరి అక్కడ మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి లేదంటే ఇంకా మరి అసాంఘిక కార్యక్రమాలు అయితే అక్కడ చేస్తున్నట్టే మనం చాలా చూసాం. ఇప్పటికి కూడా ఇంకా అవి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇంకా అందజేయని పరిస్థితి అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడే కనిపిస్తూ ఉంటుంది. మరి ఒకవేళ వచ్చినప్పటికి కూడా మరి ఏదైతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంబంధించి కార్యకర్తలకు కావచ్చు లేదంటే మరి ఆ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి కావచ్చు వాళ్ళకైతే మరి ఏవైతే ఇండ్లు ఉంటాయో మరి వాళ్ళ ఇండ్లు అయితే వాళ్ళకైతే కేటాయిస్తున్నారని చెప్పేసి మనకు అక్కడక్కడ విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. మరి మొత్తానికి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి నిజమైన అర్హులకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవి అందట్లేదు అని చెప్పేసి మనకైతే పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మాటలో అయితే మనం తెలుసుకున్నాము. ఇక మనం రెగ్యులర్గా చూసినట్టే మరి గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు రాసినటువంటి ఈరోజు ఆర్టికల్ ఏముందో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. ఇక రాజకీయ అరెస్టులు, అధికార మార్పులు అని చెప్పేసి మనకు ఒక శీర్షిక కనిపిస్తూ ఉంది. ఇక భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో రాజకీయాలు మొత్తం సానుభూతి పవనాలపై ఆధారపడి ఉంటాయనేది జగమెరిగిన సత్యం. కాకపోతే ఇటీవల సానుభూతి స్థానంలో మతం, కులం, ప్రాంతం చొరబడ్డాయి. ఈ ప్రక్రియ 90వ దశకం నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి అధికారం అటు ఇటు మార్పులకు లోనవుతూ వస్తుంది అని చెప్పేసి మనకు ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక దానికి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏంటి అనేది. ఇక రాజకీయ పరిణామాలు, అధికార మార్పిడి. 1997 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అధికారంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ తదనంతరం దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంలో ఇందిరా కాంగ్రెస్గా మార్పుకు గురైంది. అదే అదునుగా ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలంతో పురుడు పోసుకున్న జనతా పార్టీ మొదటిసారి దేశంలో అధికారంలోకి వచ్చింది. తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరణానంతరం అధికారం చేజిక్కించుకుంది. ఆనాటి నుండి నేటి వరకు దేశ రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నాయి. యూపీఏ కూటమితో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎన్డీఏ కూటమి పేరుతో బీజేపీ గత 10 ఏళ్లు అధికారంలో కొనసాగి 3వసారి కూడా అధికారంలో ఉంది. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందా అనుకున్న ప్రతి నేపథ్యంలో ఏదో ఒక సంఘటన కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చి మళ్ళీ అధికార పీఠంపై కూర్చునేలా చేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని భావించిన మళ్ళీ మోడీ సారథ్యంలో ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ మోడీ హవా చూసి దేశం మొత్తం మళ్ళీ ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అన్నట్లే అని నిర్ణయానికి వచ్చారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రూపంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం దేశం ఆలోచిస్తున్న ఓట్ల చోరీ అంశం. బోగస్ ఓట్ల, ఫేక్ ఐడీలు, భారత ఎన్నికల కమిషన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం. ఇక మరి దానికి అణిచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదం రాహుల్ గాంధీ అరెస్ట్. ఈ అరెస్టు రాబోయే ఎన్నికల్లో భారత రాజకీయాల గతిని మార్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అయితే సైతం చెప్తున్నారు. మరి ఏదైతే మరి మనకు 1997 స్వాతంత్రం వచ్చిందో మరి అప్పటి నుంచి కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళ సారథ్యంలో అయితే మరి దాదాపు అయితే 50 సంవత్సరాలు అయితే పరిపాలించిన. దాని తర్వాత వచ్చిన మరి జనతా పార్టీ ఏదైతే ఉంటుందో మరి అది రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా అయితే మారింది. మరి 1980లో మరి అది అయితే భారతీయ జనతా పార్టీగా మారి మరి అది కూడా ఒకసారి అయితే అధికారంలోకి రావడం జరిగింది. ఇట్లా మరి కాంగ్రెస్ లేదంటే బీజేపీ ఈ 2 పార్టీలు కూడా మరి అధికారం అయితే చేజిక్కించుకున్నాయి. ఏవైతే గడిచిన 78 సంవత్సరాలు స్వాతంత్రానంతరం
గడిచిన 78 సంవత్సరాల నుంచి అయితే మరి ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పరిపాలించిందని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించిన ఆర్టికల్ ఇదని చూడొచ్చు. మరి రీసెంట్గా మరి రాహుల్ గాంధీ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దేశంలో ఫేక్ ఓటర్స్ అయితే నమోదవుతున్నారు, మరి ఎక్కువ మంది ఫేక్ ఓటర్స్తోనైతే మరి చాలా పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ మొన్న ఏదైతే మరి ప్రజెంటేషన్ చూపిస్తూ కూడా మరి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. కర్ణాటకలో ఒక పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మరి ఇలాంటి తప్పిదాలు అయితే జరిగాయని అయితే క్లియర్గా చెప్పిన నేపథ్యంలో మరి ఎవరైతే మరి రాహుల్ గాంధీ ఉంటారో ప్రతిపక్ష నేత, మరి వాళ్ళనైతే మరి నిన్న అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ అరెస్టు కూడా మరి ప్రజలకైతే మరి తీవ్రంగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మరి రాహుల్ గాంధీ చెప్పింది తప్ప ఒప్ప అని కూడా మరి ఏదైతే ఎన్నికల కమిషన్ ఉంటుందో మరి అది నిర్ధారణ చేయకుండానే మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనకి. రైట్, ఇంకా అరెస్టుతో అంతా మారిపోతుందా? గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఘటనలు చూస్తుంది. ఇక ఇప్పుడు దేశంలో రాజకీయ విశ్లేషకులు ఆనాడు ఇందిరాగాంధీని అరెస్ట్ ఇచ్చి ఈనాడు రాహుల్ గాంధీ అరెస్టును పోల్చి చూస్తున్నారు. రాజకీయ అరెస్టుల ఘటనలు రాజకీయ పార్టీ చరిత్రలో న్యాయపరమైన చర్యలకు అధికార మార్పులకు కావడమే ఈ చర్చకు దారిచేసింది. 1970లో ఇందిరాగాంధీ అరెస్టు, 2025లో రాహుల్ గాంధీ అరెస్టు. ఇప్పుడు జనతా ప్రభుత్వం, అప్పుడు జనతా ప్రభుత్వం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అప్పుడు నాయనమ్మ, ఇప్పుడు మనవడు. ఈ రెండు ఘటనలు పోల్చి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయంట. మరి ఏదైతే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల తీరు ఉందో మరి ఒక్కసారి అరెస్ట్ అయితే మరి అది ఏ కేసులైనా కావచ్చు, మరి ఒక్కసారి అరెస్ట్ అయ్యి మరి జైలుకి వెళ్తే మాత్రం ప్రజల్లో మరి ఆ నాయకుడి పట్ల కావచ్చు మరి ఎక్కువ సానుభూతి అయితే కలుగుతుందని చెప్పేసి మనకైతే ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అనొచ్చు. మరి అప్పుడే ఏదైతే ఉందో మరి ఇందిరాగాంధీని అయితే జనతా పార్టీ అయితే మరి అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీని అయితే మరి భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసింది. మరి ఈ రెండు పోల్చి చూస్తే కనుక అక్కడ మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు కూడా మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం వల్ల మరి రాహుల్ గాంధీ పైన సానుభూతి పెరిగి మరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారని చెప్పడం ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక ఇందిరాగాంధీ అరెస్ట్ అనంతర పరిణామాలు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ అక్టోబర్ 3న అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసింది. ఆమెను త్వరలోనే విడుదల చేశారు. ఎందుకంటే ఆధారాలు లేకపోవడంతో కోర్టు తిరస్కరించింది. ఈ అరెస్ట్ జనతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సానుభూతి తరంగాన్ని సృష్టించింది. ఫలితంగా 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధాని అయ్యారు. ఈ ఘటనలో రాజకీయంగా వ్యతిరేక చర్యలు బూమరాంగ్ అవుతాయనేది చూపిస్తుంది. మరి ఎప్పుడైతే 1977లో ఇందిరాగాంధీని అరెస్ట్ చేయడంతో పాటు మరి ఆధారాలు లేవని చెప్పేసి మళ్ళీ వెంటనే విడుదల చేయడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో అయితే మరి ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. మరి అక్కడ ఏవైతే సంకేతాలు, అక్కడ ఏవైతే పరిణామాలు జరిగినాయో ఇప్పుడు కూడా అవే జరుగుతాయని చెప్పేసి మరి ప్రజలు అయితే కొద్దిగా అభిప్రాయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాహుల్ గాంధీ అరెస్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు 2025 ఆగస్టు 11న రాహుల్ గాంధీ ఇతర విపక్ష నేతలు ఎన్నికల సంఘం వద్ద నిరసన తెలుపుతుండగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది. ఇక ఎన్నికల జాబితాలో మార్పులు, ఓటర్ల జాబితాపై తొలగింపు వంటి ఆరోపణలపై ఈ నిరసన జరిగింది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు కూడా కొద్ది గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ చర్యను విపక్షాలు ప్రజాస్వామ్య హత్యగా వర్ణిస్తున్నారు. ఇది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సానుభూతిని కలిగించవచ్చని కొందరు విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఎంత అరెస్ట్ చేసినప్పటికీ కూడా మరి ప్రస్తుత కాలంలో అరెస్ట్ అయితే మధ్య వాళ్ళపైన ప్రజల నుంచి సానుభూతి వచ్చి మరి వాళ్ళకైతే ఫేవర్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆర్టికల్ని బట్టి. ఇక ఈ రెండు ఘటనల మధ్య సారూప్యాలు ఉన్నాయి. రెండింటిలోనూ అధికార పార్టీ విపక్ష నేతలపై చర్యలు తీసుకుంటుంది, కానీ అవి సానుభూతి తరంగాలను సృష్టించాయి. 1975లో ఇందిరాగాంధీ అనర్హత ఘటనలు కూడా రాహుల్ 2023 అనర్హత పోల్చబడుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆ అనర్హతను స్టే చేసింది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇందిరా ఘటనల ఈ అరెస్ట్ విపక్షాలను ఏకం చేసి ఓటర్లలో అసంతృప్తిని పెంచవచ్చు. కానీ అప్పటి జనతా ప్రభుత్వం కంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బలమైన స్థితిలో ఉండడం చర్చకు దారితీస్తుంది. రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ, ఎన్నికల మార్పులు, ఆరోపణలు నిజమైతే మాత్రం ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. నాయనమ్మ చరిత్రను మనవడు పునరావృతం చేస్తాడా లేదా
అనేది భవిష్యత్తు ఎన్నికలు నిర్ణయిస్తాయి. కానీ ఎలాంటి రాజకీయ సానుభూతి చర్యలు ఎప్పుడు అనూహ్య ఫలితాలను తెస్తాయని మాత్రం గతం నిరూపిస్తుందని చెప్పేసి మనకు గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే రాయడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఉన్నారో మరి ఇందిరాగాంధీ అరెస్టు, దాని తర్వాత ప్రధానమంత్రి కావడం, సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ అరెస్టు, దాని తర్వాత జరిగే పరిణామాలను అయితే సూచిస్తుందని చెప్పుకోవచ్చు. మరి అప్పుడు ఏదైతే జనతా ప్రభుత్వం కొద్దిగా వీక్గా ఉండడం వల్ల, కొద్దిగా బలహీనంగా ఉండడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడున్న మరి భారతీయ జనతా పార్టీ చాలా మెజారిటీతో ఉంది, బలంగా ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. మరి ఇప్పుడు వస్తుందా రావట్లేదా అనేదే ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు. మరి మొత్తానికైతే రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే మరి దేశవ్యాప్తంగా కొద్దిగా సంచలనం రేపిన మన విషయంగా అయితే చూడవచ్చు. ఇక మనము వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వార్తలు చూద్దాం. ఇక ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి దిలావర్పూర్ ఎంఈఓ శంకర్ అంటున్నారు. మరి 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మండల విద్యాధికారి కె శంకర్ అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండలంలో అన్ని గ్రామ పంచాయతీల నుండి వచ్చిన ఉపాధ్యాయులకు ఐకేపీ విఓఏ నిర్వహించిన ఉచిత కార్యక్రమంలో ఎంఈఓ ముఖ్య అతిథిగా విచ్చేసి అయితే మాట్లాడారు. మరి ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వాళ్ళకైతే మరి చదువు చెప్పి మరి వాళ్ళను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే మరి ఆ కార్యక్రమం యొక్క ఉల్లాస్ అనే కార్యక్రమం యొక్క ఉద్దేశం అని చెప్పేసి మనకు దిలావర్పూర్ ఎంఈఓ శంకర్ గారు అయితే చెప్తున్న వార్త అయితే మనం చూసినాం. ఇక పేదల దరఖాస్తులకు మోక్షం ఎప్పుడు, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న సామాన్యులు, కాలయాపన చేస్తున్న మున్సిపల్ అధికారులంట. మరి రాను అధికారుల్లో జవాబుదారీతనం కరువైపోతుంది. సామాన్య ప్రజల నుంచి సమస్యలు ప్రభుత్వానికి తెలిపే పాత్రికేయులు సైతం అధికారులతో జవాబుదారీ లేకపోవడం వల్ల వారి నిర్లక్ష్యం వైఖరిని చెబుతుంది. బాధిత ప్రజలకు కార్యాలయాలకు వస్తే వీళ్ళను ఎవరు లోపలికి రానిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారుల వ్యవహార శైలి దారుణంగా ఉంటుంది. ఫలానా అంటే వాల్యూ కుర్చీలు ఇస్తారా, లేదంటే సామాన్యులకు ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే సహకారంలో పనులు చేసి ప్రభుత్వానికి మంచి పేరు రావాల్సిన అధికారులే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కార్యాలయం ప్రజలది కాదని వారిదే అన్న విధంగా వ్యవహరిస్తున్నారంట. మరి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళు ఏ చిన్న పని కావాలన్నా మరి గవర్నమెంట్ ఆఫీస్కి అయితే పోవాల్సి వస్తుంది. అది పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కావచ్చు. సో ఈ ఆఫీస్లోకి పోతే మరి ప్రజలకు అలా సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ వాళ్ళని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటున్నారా, మరి ఆఫీస్కి వస్తే మరి ఏమంటారు, మరి రిసీవ్ చేసుకొని మరి కూర్చోండి మీ సమస్య ఏంటి అని అడిగే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మరి పేదవాళ్ళు అయితే ఒక తీరుగా వ్యవహరిస్తుంటారు. మరి అదే డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేదంటే అధికారుల ఎవరైతే ఫైరవీలు ఉంటారో మరి అధికారులకు సంబంధించి వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకైతే రాచమర్యాదలు చేస్తున్నారని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎక్కడ చూసినా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే సామాన్యులు వెళ్తే ఒక విధంగా ఉంటుంది. మరి ఎవరైనా బడా నాయకులు కానీ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు కానీ వస్తే వాళ్ళను రిసీవ్ చేసుకునే పద్ధతి మాత్రం వేరుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి దానికి సంబంధించే ఈ వార్త. ఇక సైబర్ నేరగాల మాయలో పడకండి, లోన్ యాప్లకు దూరంగా ఉండండి, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అంటున్నారు. మరి ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అయితే సూచించారు. మరి ఏవైతే సైబర్ ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా జరుగుతున్నాయి, ఏవైతే లోన్ యాప్స్ ఉంటాయో లేదంటే ఫోన్ చేసి మరి బ్యాంకుకు సంబంధించిన వాళ్ళమని చెప్పేసి ఓటీపీలు చెప్పడం అనేది, సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్న వార్త మనం చూస్తున్నాం. ఇక అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి వెల్లడి చేసిండు. ఇక మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసిన కేసులో పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట. మరి ఏవైతే ఆ ఫోన్ వీడియోస్ ఉంటాయో మరి అవి అయితే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసిన కారణంగా వాళ్ళిద్దరైతే అరెస్ట్ చేసిరట. మరి ఇలాంటివి అయితే చట్టపరంగా నేరం అనమాట. ఇలాంటివి చేయకూడదు, షేర్ చేయకూడదు, చూడకూడదు అనేది మన చట్టం. సో వాటిని అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, లేదంటే ఇట్లాంటి కేసుల పాలు అవుతారు. మరి ఇక డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ చెప్తా ఉన్నారు. ఇక పట్టణంలోని టోల్ గేట్, గెస్ట్ హౌస్లో మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, స్కూల్, బస్సు, ట్రాలీ, ట్రాక్టర్, వ్యాన్ డ్రైవర్లతో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు అయితే నిర్వహించారు. ఇక మరి ఆ సభ నిర్వహించి మరి ప్రతి ఒక్కరికైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, లేదంటే హెవీ వెహికల్స్ ఏవైనా సరే మరి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అయితే అక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు.
ఇక చెన్నూరు బస్టాప్ వద్ద ఎద్దుల బెడద, ప్రయాణికుల ఆందోళన. మంచిర్యాల జిల్లా చెన్నూరు బస్టాండ్ పరిసరాల్లో ఎద్దులు సంచరిస్తుండడంతో వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారంట. మరి చెన్నూరు బస్టాప్ వద్ద మరి ఎద్దులు ఏవైతే ఉంటాయో మరి విచ్చలవిడిగా అవి విహారం చేస్తున్నాయంట. మరి వాటిని కూడా కొద్దిగా చూసుకోవాలి. ఎవరైతే వాటి యజమానులు ఉంటారో మరి రోడ్లపైకి రాకుండా అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే అలాగ ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక నిర్మాణ పనులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాజశ్రీ అని చెప్పేసి మనకు ఒక వార్త. ఇక ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఆకస్మికంగా తనిఖీ చేసిరంట. మరి పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఎంతవరకు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మరి తనిఖీ చేసిన వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక మరణంలోనూ వీడని బంధం, నీటి కుంటలో పడి కవల సోదరుల మృతి అంట. నిజంగా ఇది బాధాకరం. నీటి కుంటలో పడి కవల సోదరులు మృతి చెందారు. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి మండలం తిమ్మకేపల్లి గ్రామానికి చెందిన రామ్ లక్ష్మణ్ అనే కవలలు సోమవారం పాఠశాల నుండి రాగానే సాయంత్రం బయట వెళ్లడంతో తల్లిదండ్రులు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో స్నేహితుల కోసం కలిసి చందా కోసం వెళ్లారని భావించారు. అయితే రాత్రి 10 గంటల వరకు దాటిన ఇంటికి రాకపోయేసరికి స్థానికుల సాయంతో గ్రామంలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరికి గ్రామ శివారులో ఉన్న నీటి కుంట ఒడ్డుపై ఇద్దరి దుస్తులు కనిపించడంతో నీటి కుంటలో వెతికి పోలీసులకు సమాచారం అందించారు. వారి ఆచూకీ కోసం 12 గంటల రాత్రి వరకు ఒకరి మృతదేహం లభించింది. మంగళవారం మరో బాలుని మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు గుండెల వలిసేలా రోధించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారంటే నిజంగా ఇది నిజంగా బాధాకరం. ఒకసారి మనం ఆలోచించాలి, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని కూడా ఒకసారి చూడాలి. మరి వాళ్ళకి పాపం ఈత రాదంట, మరి కుంటల స్నానం చేయడానికి ఈత కొట్టడానికి అయితే వెళ్ళారు, మరి అక్కడికైతే మునిగిపోయి చనిపోయారు. సో ఇది నిజంగా బాధాకరం. ఇక రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు. బ్లాక్ స్పాట్లను పరిశీలించిన సిపి కలెక్టర్. కమ్మర్పల్లి నుండి బోధన్ వరకు 26 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు వెల్లడి. ఇక రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు అయితే సూచించారు. ఇక మంగళవారం ఆయన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి జిల్లా పరిధిలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరిగేందుకు కారణాలను గుర్తించి జాతీయ రహదారుల సంస్థ, పోలీసు, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సిపిలు అయితే చర్చించినట్టు. మరి జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించిన ప్రదేశాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే కలెక్టర్ తెలిపిరంట అక్కడ. ఇక 2 ప్రైమరీ పాఠశాలకు అనుమతి. మండల విద్యాశాఖాధికారి నరేందర్ అయితే చెప్తా ఉన్నారు. మండలంలోని ఆలూరు, దేగం గ్రామాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రీ ప్రైమరీ స్కూళ్ళను అయితే ప్రారంభించినట్లు మండల విద్యాధికారి నరేందర్ అయితే తెలిపారంట. ఇక దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ రాజీనామా చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దానం చేసిరంట. మరి ఇక ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడి ఎన్నికల్లో లబ్ధి పొందిందని, అక్రమంగా అధికారాన్ని చేజిక్కుందుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అయితే ఆధ్వర్యంలో మరి మోడీ గారిది దిష్టి బొమ్మను అయితే దహనం చేసిరంట. మరి ఎలక్షన్ కమిషన్తోనైతే కుమ్మక్కై బీజేపీ అధికారంలోకి వస్తుందని మరి కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపించిన వార్త అది. ఇక హర్ ఘర్ తిరంగా జాతీయ సమైక్యతను ప్రతీక. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఇక జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని అట్టహాసంగా నిర్వహించారు. గాంధీ చౌక్ నుండి తిలక్ శాస్త్రి చౌరస్తా వరకు దేశభక్తి జెండాలను అయితే ప్రదర్శిస్తూ యువత భారీ ర్యాలీ చేసిరంట ఇక్కడ. ఇక రోడ్లపై గుంతలు పూడ్చిన ఎడపల్లి పోలీసులు హర్షం వ్యక్తం చేసిన వాహనదారులంట. ఇక మరి అకాల వర్షంతో ప్రధాన రహదారిపై పూర్తిగా దెబ్బతిని రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారడంతో ఎడపల్లి పోలీసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను అయితే పూడ్చిరంట. మరి మంగళవారం దూపెల్లి గేటు, సారంగపూర్ గేటు, ఎడపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారడంతో మానవతా దృక్పథంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగవద్దని అధికారుల ఆదేశాల మేరకైతే ఎదురు చూడకుండా మరి ఎడవల్లి ఎస్ఐ ముత్యాల రాము నేతృత్వంలో పోలీసులు గుంతలను అయితే పూడ్చడం జరిగిందట. నిజంగా ఇది మంచి విషయం. మరి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి గుంతలను అయితే పూడ్చిరంట. మరి వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక భూ సమస్య పరిష్కారానికి దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం అంట. ఇక కరీంనగర్ జిల్లా గన్నేరు మండలంలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన కోంపల్లి మల్లయ్య, వీరయ్య, నరసమ్మలకు ఎల్లయ్యతో పాటు జాగుళ్ల గ్రామానికి చెందిన
శ్రీగిరి కనకావలకు చెందిన సుమారు 7-8 ఎకరాల భూమి వివాదం పరిష్కరించడానికి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అయితే కదిలిందంట. మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డి ప్రభాకర్లతో కలిసి తిమ్మాపూర్ మండలం జాగుండ్ల, గన్నవరం మండలం గోపాలపురం గ్రామంలో వివాద భూమిని అయితే అధికారులు అయితే మంగళవారం అయితే పరిశీలించారంట. ఇక ఇంకో వార్త చూసినట్లయితే పల్లెల్లో మద్యం మత్తులో మగ్గుతున్న యువత, ఆగమవుతున్న డైలీ కూలీల జీవితాలు, పేదరికంలో కూరుకుపోతున్న కుటుంబాలు, మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ మూగ వైఖరి, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులంట. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లెటూర్లలో మద్యం మత్తు అలుముకుంది. గ్రామాల్లో బహిరంగంగానే బెల్ట్ షాపులు నడిపిస్తూ 24 గంటలు మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంపై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో గ్రామ పెద్దలు, మహిళలు తీవ్ర ఆందోళనకైతే గురవుతుండటం. మరి ఒక రాజన్న సిరిసిల్లనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామాల్లో చూసుకుంటే మరి దాదాపు 4 నుంచి 10 వరకు అయితే బెల్ట్ షాపులు అయితే ఉంటాయి. మరి అవి 24 అవర్స్ అందుబాటులో ఉండడం వల్ల మరి అక్కడ యువత కావచ్చు, చాలామంది మరి డైలీ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కువ తాగడం వాళ్ళ జీవితాలు అయితే నాశనం చేసుకుంటారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి అధికారులు కూడా వాటిపైన ఎలాంటి చర్యలు కానీ వాటి ఎక్సైజ్ శాఖ మాత్రం చూసి చూడనట్లయితే వదిలేస్తుందని చెప్పేసి మనకి వార్త యొక్క సారాంశం. ఏసీబీకి చిక్కిన సర్వేయర్, రైతు నుండి 10,000 ఫోన్పే అదుపులో తీసుకున్న అధికారులంట. ఇక మరి పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారుల వలలో సర్వేయర్ పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రెవెన్యూ సర్వేయర్ సునీల్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి ఏసీబీలో అధికారులు అయితే పట్టుకున్నారు. పెద్దపల్లి సమీపంలో ఓ భూమి సర్వేకి సంబంధించిన పంచనామా ఇవ్వడానికి సర్వేయర్ సునీల్ 20,000 డిమాండ్ చేసిరు. తాను అంతగా ఇవ్వలేనని తగ్గించాలని బాధితుడు అభ్యర్థించగా 10,000 అయితే బేరం కుదుర్చుకున్నాడు. సర్వేయర్ సునీల్ తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డికి ఫోన్పే చేయాలని బాధితుడిని సూచించగా గత నెలలోనే ఈ డబ్బులు బదిలీ చేశారు. ఆ తర్వాత సునీల్ అకౌంట్కు ప్రైవేట్ అసిస్టెంట్ బదిలీ చేయగా ఉన్నతాధికారులకు అనుమతి తీసుకోవడంతో పాటు ఆడియో రికార్డు కూడా చేశారు. ఈ మేరకు మంగళవారం రోజున పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సునీల్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ రేంజ్ ఏసీపీ డిఎస్పీ విజయ్ కుమార్ అయితే తెలిపినట్ట. వీరిద్దరిని కరీంనగర్ ప్రత్యేక కోర్టులో అయితే హాజరుపరిచినట్ట. రైట్, ఇంకా ఇంకో వార్త చూసినట్టయితే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి, పోలీసులను కోరిన రామలక్ష్మణ. ఇక మరి తమ భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సలిగంటి రామలక్ష్మి పోలీసుల అధికారులను అయితే కోరిరంట. మరి పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణం కమాన్ ప్రాంతంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేపట్టగా బొంకూరి రవీందర్ ప్రోద్బలంతో అతని సోదరుడు బొంకూరి రాజేందర్ కూల్చివేసి సామాగ్రి ఎత్తుకెళ్లారని అయితే ఆరోపించారు. ఈ నెల 10న మాపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సదరు వ్యక్తులపై 100కు ఫోన్ చేసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసిరంట. మరి ఆమె భూమి ఏదైతే ల్యాండ్ ఉంటుందో మరి దాన్ని అయితే వ్యక్తులు అయితే కబ్జా చేయడం వల్ల పోలీసులకు అయితే సమాచారం ఇచ్చిరంట. మరి వాళ్ళపై ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటే బాధితులు అయితే కోరుతా ఉన్నారు అక్కడ. ఇక మౌలిక వసతులు కల్పించాలి, సైన్స్ వింగ్ కళాశాలలో నూతన భవనం వినియోగంలోకి తేవాలి, జిల్లా కలెక్టర్ పమేల సత్మతి అంటున్నారు. ఇక కార్జనగడ్డలోని ప్రభుత్వ బాలురాజ్ జూనియర్ కళాశాలలోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గారు అయితే మరి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక కరీంనగర్ బీసీ కథనబేరి సభ వాయిదా అంట. మరి వెల్లడించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు అమలు చేయుటకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేయు నిమిత్తం కరీంనగర్ నగరంలో కరీంనగర్ పూర్వ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీ కథనబేరి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 14, 15, 16, 17 రోజుల్లో అతి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న సభను అయితే మరి మొత్తానికి అయితే వాయిదా వేసుకున్నట్లుగా మరి అక్కడ చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక డిఎస్సి డిఓ కవితను సస్పెండ్ చేయాలి, తిగుల్ ఎస్సీ హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలి, యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కలెక్టర్ ఏఓ రెహమాన్కు వినతి పత్రం అయితే అందజేసిరంట. ఇక మరి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఏఓ అబ్దుల్ రెహమాన్కి అయితే తిగుల్ హాస్టల్ వార్డెన్ రామస్వామి డిఎస్ఓ కవితలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అయితే అందజేసిరు.
ఈ సందర్భంగా యుఎన్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కుడికందుల రవి మాట్లాడుతూ గత 45 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా మహదేవ్పూర్ మండలం తిగుల్ ఎస్సీ హాస్టల్ను యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతరం విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పాటించడం లేదని, పరిశుభ్రత పాటించలేదని, వచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థులకు ఇవ్వకపోవడం వల్ల సమస్యలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఈ సమస్యలపై డిఎస్సి డిఓ కవితను వినతి పత్రం అందజేసిన వార్డెన్పై చర్యలు తీసుకోవాలని తెలిపారంట. మరి ఏవైతే హాస్టల్ ఉంటాయో మరి హాస్టల్ సంబంధించిన ఫుడ్ కావచ్చు, లేదంటే పరిశుభ్రత కావచ్చు, ఇవన్నీ కూడా సరిగా లేవని చెప్పేసి విద్యార్థులు అయితే మరి ఆ నేతలకైతే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళైతే మరి వాళ్ళ వినతి పత్రం అందజేస్తారు కలెక్టర్కి. ఇక వాట్సాప్ గ్రూపుల్లో బాహాబాహి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత దూషణలు, మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకుల దాడికి యత్నం, గ్రూప్ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామన్న సిఐ రేణుకారెడ్డి అంట. ఇక మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మరి పెద్ద శంకరపేటలోని వాట్సాప్ గ్రూపులో వచ్చిన సోషల్ మీడియా కథనాలపై మంగళవారం పెద్ద శంకరంపేటలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా అయితే దూషణలు చేసుకున్నట్టే. ఈ క్రమంలో పెద్ద శంకరంపేటలోని మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటి ఎదుట కాంగ్రెస్ నాయకులు అయితే కార్యకర్తలు ఆందోళన చేసిరంట. మరి అదే సమయంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్తో కలిసి జంగం శ్రీనివాస్ ఇంటికి రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడికి యత్నించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి పోలీసులు కార్యకర్తలను అయితే అక్కడి నుంచి చెదరగొట్టిరంట. మరి మొత్తానికైతే మరి కాంగ్రెస్ సంబంధించిన కావచ్చు, మరి బీఆర్ఎస్కి సంబంధించిన కావచ్చు, ఒకరిపై ఒకరిని అయితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారట. మరి దాడికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాజ్యాంగ పరిరక్షణకై చెలో హైదరాబాద్, అంబేద్కర్ వాదులు భారీగా తరలి రావాలి, సామాజిక ఉద్యమ నాయకుడు కిషన్ రావు చెప్తా ఉన్నారు. మరి అఖిల భారత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న భారత రాజ్యాంగ పరిరక్షణకై చెలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని అయితే మరి సామాజిక ఉద్యమ నాయకుడు కిషన్ రావు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఇంకో వార్త చూసినట్లయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందంట. మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అంటున్నారు. మరి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పటోల సంజీవరెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించినట్ట. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో అధికారం నుండి తండాలకు రోడ్లు నిర్మించకుండా ఇప్పుడు విమర్శలు చేయడం అయితే సిగ్గుచేటని ఎమ్మెల్యే అయితే మండిపడ్డారట. మరి నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు అయితే మరి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా మరి ఎవరైతే మరి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళపైన తీవ్ర విమర్శలు అయితే చేశారు. మరి 10 ఏళ్ల అధికారం నుండి తండాలకు కనీసం రోడ్లు కూడా వసతులు కల్పించలేదని చెప్పేసి మీరు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య విధులకు హాజరు కాని డాక్టర్లపై అసహనం వ్యక్తం చేసినట్ట. మరి సదాశివపేట మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంపై వైద్య సేవల నాణ్యత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అయితే ఆకస్మికంగా పరిశీలించారంట. మరి ఉదయం సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కలెక్టర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రవేశించి అక్కడి పరిస్థితులను అయితే సమీక్షించారు. తనిఖీ సమయంలో ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్ పరిశీలించి విధులకు హాజరు కాని కొంతమంది డాక్టర్లపై కలెక్టర్ అసహనం అయితే వ్యక్తం చేసిరంట. మరి మొత్తానికైతే మరి కలెక్టర్ గారు అయితే మరి ఆకస్మికంగా సదాశివపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఉంటుంది కదా, మరి అక్కడికైతే వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేసిరంట. మరి అక్కడ రికార్డులను కూడా పరిశీలించిరంట. రోగులకు ఏ విధంగా మందులు ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు, మొత్తం అంశాల గురించి అయితే కలెక్టర్ అయితే అడిగి తెలుసుకున్నారు. మరి ఎవరైతే టైంకు రాని ఎవరైతే డాక్టర్స్ ఉంటారో టైంకు రాకుండా ఉండని వాళ్ళపైన అయితే కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేసినట్లుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక మూర్ఛ వ్యాధితో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిందంట. మరి గజ్వేల్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వద్ద సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి మూర్ఛ పోవడంతో కింద పడిపోయాడు. స్థానికులు 100కు ఫోన్ చేయగా గజ్వేల్ పోలీసులు వచ్చి అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంట. మరి అప్పటికే ఆయన మృతి చెందినట్లయితే ఆ డాక్టర్లు పరిశీలించి చెప్పేసిరంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు అయితే చూద్దాం. ఇక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. మేడ్చల్ పట్టణం జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరైతే మృతి చెందినట. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బైక్పై వెళ్తున్న వ్యక్తి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిందట. మరి చూడొచ్చు, ఫోటోలో కూడా కనిపిస్తూ ఉంది.
ఇక ఘనంగా టీఎంపీఎస్ ఆవిర్భావ సభ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ముదిరాజులు ఐక్యతతో ముందుకు సాగితేనే మన జాతికి హక్కులు. మరి టీఎంపీఎస్ లోగోను ఆవిష్కరించిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు అని మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మరి అన్ని ముదిరాజు సంఘాలు ఐక్యతతో ముందుకు సాగితేనే మన జాతి హక్కులు సాధించుకోవడం సాధ్యపడుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజు అయితే అన్నారంట. మరి మేడ్చల్ జిల్లా పరిధిలోని కండ్లకోయ నిర్మల కన్వెన్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి మరి ఆ సభ అయితే నిర్వహించారంట. మరి నీలం ముదిరాజు గారు ఎవరైతే ఉన్నారో మరి ఖచ్చితంగా ముదిరాజు సంబంధించిన అన్ని కులాలు కూడా ఏకమయ్యి మరి మన హక్కులకైతే పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మరి అక్కడ చెప్తున్న వార్త అయితే మనం చూడొచ్చు. మరి ఇక్కడ హర్ ఘర్ తిరంగా కీసరలో 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ, జాతీయ జెండా ఆవిష్కరణలతో భారతీయ ఐక్యతను చాటి చెప్పాలి. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, శ్రద్ధా కళాశాల విద్యార్థులు బీజేపీ నాయకులతో తిరంగా ర్యాలీ అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త. మరి 100 మీటర్ల కీసరలో అయితే 100 మీటర్లకు సంబంధించిన మన జాతీయ జెండా ఉంటుంది కదా, దాన్ని అయితే తయారు చేసి ఏర్పాటు చేసి మరి అక్కడ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారట. ఇక విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి, ఉపాధ్యాయులకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. సాధన ఎన్జిఓ డైరెక్టర్ మురళీమోహన్ అయితే చెప్తా ఉన్నారు. మరి జిల్లా కోఆర్డినేటర్ రమేష్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిరు. ఇక మరి దానికి సంబంధించిన వార్త ఇది. మరి రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సాధన ఎన్జిఓ డైరెక్టర్ చిక్కు మురళీధర్ అయితే డిమాండ్ చేసిన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మహిళా సంఘం సొమ్ము స్వాహా, ఫోర్జరీ సంతకాలతో 1,50,00,000 వేరే ఖాతాలోకి నిలదీస్తున్న మహిళా సంఘాల మహిళలు విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట. మరి మహిళా సంఘం సొమ్మును ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసిన ఘటన యాచారం మండలంలో వెలుగు చూసింది. యాచారం మండలంలోని చౌదరిపల్లి గ్రామంలో 35 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామ సంఘాల ఆర్థిక వ్యవహారాలను వీబీకే పర్యవేక్షిస్తున్నారు. ఇక స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాల్లోకి సొమ్ములను వేరే ఖాతాల్లోకి మళ్లించింది. సుమారు 1,50,00,000 వరకు అయితే స్వాహా చేసినట్లు స్వయం సహాయక సభ్యులు అయితే అనుమానిస్తున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో సభ్యులంతా సంబంధిత ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు మేనేజర్ను నిలదీయడంతో బ్యాంకుకు వెళ్ళగా బ్యాంకు మేనేజర్ లేకపోవడంతో బ్యాంక్ ఎదుట ధర్నా అయితే చేసిరంట. మరి ఈ స్వాహాలో వీబీకతో పాటు బ్యాంకు మేనేజర్ పాత్ర కూడా ఉన్నట్లయితే ఆరోపణలు అయితే ఉన్నాయంట. మరి ఏవైతే మహిళా సంఘాలు గ్రామాల్లో మహిళా సంఘాలు ఉంటాయో వాటికి సంబంధించి కానీ మరి లోన్స్ తెచ్చుకోవడం, మళ్ళీ రీపేమెంట్ చేయడం, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే అక్కడ వీబీకే ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు కలిసి అయితే 1,50,00,000 వరకు అయితే మరి స్కామ్ చేసినట్లుగా అక్కడ మహిళా సంఘాలు అయితే గుర్తించి మరి బ్యాంకుకి అయితే వెళ్ళినట. మరి బ్యాంకు వెళ్ళడంతో పాటు అక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను కూడా మరి అక్కడ అందుబాటులో లేరంట. మరి వీళ్ళకు మరి బ్యాంక్ మేనేజర్ వీబీకి ఇద్దరు కలిసి మరి ఇలాంటి స్కామ్ చేశారన్నట్లుగా మరి అక్కడ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఎదుట ధర్నా అయితే చేసిరంట. ఇక వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కరప్షన్, ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి సుజాత. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల్లో గుండెల్లో ఏసీబీ గుబులు పొట్టిస్తుంది. తాజాగా ఆగస్టు 12న వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు శోధన చేయగా ఓ మహిళా ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికింది. మంగళవారం రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సుజాత అనే మహిళా ఉద్యోగి నుంచి 12,000 లంచం తీసుకుంటుండగా ఉద్యోగిని 15,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారట. ఇక నవోపేట మండల పరిధిలోని 2 ఎకరాల అసైన్డ్ భూమి విషయంలో ఆ మండల తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపించడానికి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసింది. ఇక మహిళా ఉద్యోగి సుజాత కలెక్టర్ సంతకం కోసం టేబుల్ మీద ఫైల్ పెట్టడానికి 5,000 రూపాయలు ముందుగానే ఫోన్పే ద్వారా తీసుకొని ఆ ఫైల్ ప్రొసీడింగ్ నవాబ్పేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి పంపించడానికి మిగతా డబ్బు 15,000 మంగళవారం బాధ్యతల నుంచి తీసుకుండగా మరి డైరెక్ట్ అయితే ఏసీబీలు అయితే పట్టుకున్నారు. ఈ విధంగా చూపిస్తున్నారు. ఇట్లా ఉంది పరిస్థితి మన గవర్నమెంట్ ఉద్యోగుల తీరు. మరి వాళ్ళకు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తున్నప్పటికీ వాళ్ళ అన్ని సౌకర్యాలు కల్పించుకున్నప్పటికీ మరి ఎందుకు ఈ విధంగా లంచాలు తీసుకుంటున్నారనే తెలియదు. ఇప్పుడు పట్టుకున్నారు, కేసు పెట్టినారు, ఇప్పుడు మీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది. రైట్, ఇంకా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక ఉదయ్ ఓమ్ని అత్యాధునిక రోబోటిక్ సేవలు, ఆర్థోపెడిక్ వైద్యంలో ఇది ఒక విప్లవం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అయితే చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక ఓట్లు దొంగలించకుంటే మోడీకి భయం ఎందుకు? ఎన్నికల కమిషన్ను కలిసేందుకు ర్యాలీగా వెళ్తుంటే అరెస్టులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టు సమంజసం కాదు. శంషాబాద్లో కాంగ్రెస్ నేతల ర్యాలీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్నం చేసిరంట. మరి ఓట్లు దొంగలించకపోతే తప్పు చేయకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అయితే కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే రాహుల్ గాంధీ మరి ఎలక్షన్ కమిషన్కి అడగడానికి మరి వాళ్ళ
ఎక్స్ప్లెనేషన్ అడగడానికి వెళ్తున్న క్రమంలో మరి రాహుల్ గాంధీని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన విషయం సందర్భంగా వీళ్ళైతే మరి రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. మరి తప్పు చేయకపోతే మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. ఇక 18న మున్నూరు కాపుల జన చైతన్య పాదయాత్ర. మున్నూరు కాపులు భారీగా పాల్గొనాలి. ఉగ్గే శ్రీనివాస్ పటేల్ పిలుపునిస్తున్నారు. మరి మున్నూరు కాపుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మున్నూరు కాపు ఆత్మగౌరవాన్ని మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి మున్నూరు కాపులకు సంబంధించి ఈ నెల 18న కూడా మరి జన చైతన్య పాదయాత్ర అయితే నిర్వహించబోతున్నారంట. మరి దానికి మున్నూరు కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇంకా వాళ్ళందరూ కూడా అభివృద్ధి అందరూ ఒక దగ్గర కలిసి అయితే మరి ఈ పాదయాత్రలో పాల్గొంటున్నట్టుగా మనకు అయితే వార్త కనిపిస్తుంది. ఇక ఇంకో వార్త చూసినట్టయితే బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి, విద్యార్థులకు మేడ్చల్ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా సూచన. రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీ ఆకస్మికంగా తనిఖీ చేసినట. మరి మీ కళలను నిజం చేసుకునే బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడం మీ చేతుల్లో ఉందని, మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందుకు క్రమశిక్షణ ప్రణాళికబద్ధంగా కార్యాచరణతో భాగంగా కష్టపడుతూ ఇష్టంగా చదివి సాధించుకోవాలని అయితే మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా గారు అయితే మరి విద్యార్థులకైతే చెప్తున్న వార్త అది. ఇక ఖజానా జ్యువెలరీ షాప్లో దోపిడీ జరిగింది. రివాల్వర్తో కాల్పులు, మేనేజర్కు గాయాలు. భారీ దోపిడీకి చెక్ పెట్టిన రెండో తాళం. ఇక వెలుగులోకి సంచలన విషయాలు. చందానగర్లో చోటు చేసుకున్న ఘటన. మరి చందానగర్లో ఖజానా జ్యువెలరీలో పట్టపగలు భారీ దోపిడీ సంచలనం సృష్టించింది. రివాల్వర్, ఇతర మారణాయులతో దర్జాగా బుధవారం బంగారం దుకాణంలోకి చొరబడ్డారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 30 మంది వరకు సిబ్బంది విధులకైతే హాజరయ్యారు. ఎవరి పని వారు సన్నద్ధం అవుతున్న సమయంలో మారణాయుధాలు ఉన్న దుండగులు ప్రవేశంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. వచ్చిన వారు హిందీలో మాట్లాడుతూ మేనేజర్కు నేరుగా తుపాకీ గురిపెట్టి లాకర్ను తెరవని చెప్పడంతో ప్రతిఘటించారు. తన వద్ద రెండో తాళం లేదని చెప్పడంతో కాల్పులు జరిపారు. తూట గాల్లోకి దూసుకువెళ్ళింది. ఆ సమయంలో కొంత మహిళా ఉద్యోగులపైన దాడికి పాల్పడ్డారు. సుమారు 8 నుంచి 10 మంది దుండగులు ఆయుధాలతో దుకాణంలోకి ప్రవేశించారంట. మరి మేనేజర్ కీ మర్చిపోవడమే మేలు చేసిందా అని చెప్పేసి ఇంకోటి. షోరూంలో భాగంగా బంగారం భద్రపరిచే లాకర్లు తెరవాలంటే ఇద్దరు మేనేజర్ల తమ వద్ద ఉన్న తాళం చెవులతో తెరిస్తేనే లాకర్ ఓపెన్ అవుతుంది. మేనేజర్ ఇంటి వద్ద తాళం మర్చిపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళాడు. దీంతో లాకర్ తెరవడానికి ఆలస్యమైంది. అదే సమయంలో దుండగులు దుకాణంలోకి చొరబడ్డారు. లాకర్ తెరవాలంటూ బెదిరించారు. తాళం లేకపోవడంతో దుండగులు ఆగ్రహానికి గురై దుకాణంలో కంప్యూటర్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. డిప్యూటీ మేనేజర్ సతీష్పై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయమేది ఏం లేదు. మరి దోపిడీ యత్నం విఫలం కావడంతో దుండగులు బయట ఉన్న సిల్వర్ జ్యువెలరీని తీసుకొని 2 బైకులపై పరారయ్యారంట. మరి నిన్న ఏదైతే చందానగర్లో ఖజానా జ్యువెలరీ ఉంటుందో దాదాపు 8 నుంచి 10 మంది అయితే వచ్చిరంట. దుండగులు కత్తులు పట్టుకొని రివాల్వర్లు పట్టుకొని అయితే వచ్చిరంట. మరి డైరెక్ట్గా వచ్చి మేనేజర్పై ఎక్కువ పెట్టి కూడా మరి ఖచ్చితంగా అది ఏదైతే మన లాకర్ ఉంటుందో, మరి బంగారం పెట్టే లాకర్ ఉంటుందో దాన్ని తెరవాలని అయితే చెప్పిరంట. చెప్పడంతో పాటు ఆయన దగ్గర ఒకటే కీ ఉంటుందంట. మరి దానికి సంబంధించిన ఇంకో మేనేజర్ దగ్గర అయితే ఇంకో రెండో కీ ఉంటుందంట. మరి రెండో కీ లేదని చెప్పడంతో పాటు మరి వచ్చిన దుండగులు ఎవరైతే ఉంటారో మరి గాల్లో అయితే కాల్పులు జరపడంతో అక్కడ వాళ్ళంతా ఉద్యోగులు కూడా, మహిళా ఉద్యోగులు కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారంట. మరి మొత్తానికైతే వాళ్ళకు అక్కడ ఏం దొరకపోవడంతో మరి సిల్వర్కు జ్యువెలరీ సంబంధించిన ఉన్నాయో వాటిని తీసుకొని అయితే మరి మొత్తానికైతే వాళ్ళు పారిపోయారంట. మరి తెలుగు రాష్ట్రాల్లో మద్యం నిషేధించాలి, లేదంటే ఇద్దరు సీఎంలను గద్దె దించుతాం. ఫ్రీ బస్సు రద్దుకై ఆమరణ దీక్ష. ఆటో డ్రైవర్ల జేఏసీ నిర్ణయం అంట. మరి ఇక ఫ్రీ బస్సు ఇక చాలండి, ఆటోల డ్రైవర్ల బతుకులతో చెలగాటం ఆడకండి అనే డిమాండ్తో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఎన్టీఆర్ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ అమానుల్లా ఖాన్ తెలిపారు. ఐదర్గూడలోని ఎన్ఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలో సైతం ఫ్రీ బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి రాబోతుందని తెలిపారు. దీంతో అక్కడ సైతం ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. అందుకే తాము ఆగస్టు 15న జంట నగరాల్లో తలపెట్టిన ఒకరోజు ఆటో బంద్ను అయితే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని అయితే తెలిపారంట. మరి 2 రాష్ట్రాల సీఎంలకు కూడా మరి ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉంటారో, వాళ్ళ సంఘం నేతలు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మరి ఫ్రీ బస్ ఏదైతే ఉందో మరి దాన్ని అయితే ఖచ్చితంగా రద్దు చేయాలి. వాటి వల్ల మా జీవితాలు, మాకు ఉపాధి అయితే దొరకడం లేదు, మా జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయని చెప్పేసి ఆటో డ్రైవర్ల సంఘాలు ఉంటాయో వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళైతే 2 రాష్ట్రాల సీఎంలకు అయితే డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మిమ్మల్ని అయితే గద్దె దించుతామని అయితే చెప్తా ఉన్నాం. మరి రీసెంట్గా ఆగస్టు 15 నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ అనేది, మహిళలకు ఫ్రీ బస్ అనేది ఆ పథకం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆ నేపథ్యంలో కూడా ఈ వార్త అనమాట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి అయితే చెప్తా ఉన్నారు. మరి చెట్లను నాటడం, వాటిని
పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే పేర్కొన్నారట. మరి నిజంగా చెట్లను నాటాలి, ఎందుకంటే మనకు మంచి ఆక్సిజన్ కావాలి, రాబోయే తరాలకు కూడా మరి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే అవసరం. ఇక ఫిట్నెస్ లేని ప్రైవేటు పాఠశాల బస్సులను సీజ్ చేస్తాం, జిల్లా రవాణా శాఖ అధికారి చిన్న బాలు నాయక్. మరి ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు ఎక్కడ కనిపించినా అక్కడే సీజ్ చేస్తామని డిటిఓ చిన్న బాలు నాయక్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో వివిధ స్కూల్లో తిరుగుతున్న బస్సులకు సంబంధించి ఫిట్నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టిరంట. మరి ఏవైతే మరి జిల్లాకు సంబంధించిన అక్కడ స్కూల్ బస్సులు ఉంటాయి, వాటిని అయితే ఫిట్నెస్ ఉండాలి, మరి డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మరి బస్సుకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా సక్రమంగా ఉంటేనే రోడ్ల మీద తిరుగుతారు, లేదంటే మరి అరెస్ట్ చేసి సీజ్ చేస్తామని చెప్పేసి మరి పోలీసులు అయితే తెలుపుతున్న వార్త చూడొచ్చు మనం. రైట్, ఇంకా ఇంకో వార్త చూసినట్లయితే ఇక తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం, డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుష్వంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టుకు ఇచ్చి పరువు నష్టం వేస్తానని జిల్లా కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే సోదరుడు దుష్వంత్ రెడ్డి అయితే స్పష్టం చేసినట్ట. మరి తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమే అని చెప్పేసి మంగళవారం విలేకరుల సమావేశంలో అయితే చెప్తున్న వార్త మనమైతే చూస్తా ఉన్నాం. ఇక ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ అంట. మరి ఉప్పునూతల మండలంలోని బారుల ప్రాథమిక పాఠశాలను మంగళవారం అయితే విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ అయితే సందర్శించారంట. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాస ఫలితాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. మరి పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ చదివించి గణితంలో చతుర్విధ ప్రక్రియలను అయితే చేయించారంట. మరి ఎవరైతే స్కూల్లో మంచిగా చదువుతున్నారో వాళ్ళకైతే అభినందించి వాళ్ళని అయితే ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనకు అక్కడ ఒక వార్త. ఇక ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అయితే తెలుపుతా ఉన్నారు. జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అయితే హెచ్చరిస్తున్నట. మరి ఎరువులు ఏదైతే ఉంటాయో మరి రైతులకు సంబంధించి కూడా వారు వీటిని కొరత సృష్టించొద్దు అని చెప్పేసి మరి కలెక్టర్ గారు అయితే చెప్తున్నారు. మరి ఇక దుందుబి నది ప్రవాహంలో నిలిచిపోయిన ఇసుక టిప్పర్ అంట. ఇక మరి కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామ సమీపంలో దుందుబి నదిలో మంగళవారం ఇసుక టిప్పర్ వరద నీటి తాకిడికి ఒక గుంతలో ఇరుక్కొని ఆగిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకులు పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులకు పూర్తిగా మూసివేశారు. ఇక రహదారులను పూర్తిగా మూసివేశారు. అయినా కూడా కొంతమంది వాహనదారులు మాత్రం వరద ప్రవాహానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రఘుపతిపేట నుండి కల్వకుర్తికి వస్తే పట్టుకుంటారని వరద ప్రవాహం గుండా టిప్పర్ తీసుకొని పారిపోయాడని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారట. ఏదేమైనా అధికారులకు ఆగని ఇసుక టిప్పర్లు వరద ప్రవాహానికి ఆగాయని ప్రజలైతే చర్చించుకుంటున్నారట. మరి అక్కడ ఏదైతే ఉందో వాగులు మరి భారీ వర్షాలకు ఈ మధ్య భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. మరి ఆ నేపథ్యంలో కూడా వరదలు వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ఇసుక ఉంటుందో మరి ఇసుక అక్రమంగా ఇసుక తరలిస్తారో మరి అవి మాత్రం ఆగుతలేవంట అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు కనుక గమనిస్తే ఇక ఆదమరిస్తే అంతే సంగతి, నిత్య ప్రమాదాల నిలయంగా మారిన దయ్యాల గండి, సైడ్ గ్రిల్ ఏర్పాటు చేయని వైన్యం, యాక్సిడెంట్ జరుగుతున్న చోద్యం చూస్తున్న అధికారులంట. మరి నల్లగొండ జిల్లా పెద్దఊర మండల పరిధిలోని సమ్మక్క సారక నుండి నెల్లికల్ స్టేజ్ వరకు ప్రమాదకరమైన మూల మలుపులతో కూడిన రహదారులపైన దయ్యాల గండి ప్రాంతం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు వెంబడి లోతైన లోయలు ఉన్న ఇలాంటి సైడ్ గ్రిల్ ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారంట. అదే ప్రదేశంలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రమాదాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు అయితే వాపోతున్నారంట. మరి ఏదైతే నల్గొండ జిల్లా పెద్దఊర మండలం పరిధిలో మరి రోడ్డు ప్రక్కన రహదారి పక్కన అయితే పెద్ద పెద్ద గోయలు కావచ్చు, లోయలు కావచ్చు, పెద్ద పెద్ద గుంతలు కావచ్చు ఉన్నాయంట. మరి సైడ్ గ్రిల్ ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్కడైతే చాలా ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయినా కానీ మరి అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి మరి అక్కడ వచ్చిన వార్త అని చెప్పవచ్చు. ఇక కాజ్వేపై ప్రయాణం పట్ల అప్రమత్తంగా ఉండండి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక భీమారం లెవెల్ కాజ్వేపై కలెక్టర్ తనిఖీ చేశారంట. ఇక మరి మూసీ నీటి ప్రవాహం వల్ల నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం వద్ద ఉన్న లెవెల్ కాజ్పై రాకపోకలను అయితే ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను అయితే ఆదేశించినట్టుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. రైట్, ఇంకా ఇంకో వార్త చూస్తే నీటి సమస్యపై అఖిలపక్ష నాయకుల నిరసన, గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు. మరి తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ రాష్ట్ర పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం అయితే నిరసన అయితే చేపట్టారంటే. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ గత 20 రోజులుగా గ్రామంలో తాగునీరు రావడం లేదని, వీధి దీపాలు కూడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తారంట. మరి దశాబ్దాలుగా గుజ్జా గ్రామాన్ని చల్మడ, ఏపూరి
లింగవారిగూడెం, కోతుల వంటి గ్రామాలకు కలిపే రింగ్ రోడ్డు ద్వారా కూడా సరిగా లేదని అయితే పేర్కొన్నారంట. మరి ఏదైతే గుజ్జా గ్రామం ఉందో సంస్థాన నారాయణపురం మండలం గుజ్జా గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అక్కడికి వచ్చి అయితే ధర్నా చేస్తున్నారంట. తాగునీరు ఇవన్నీ సక్రమంగా లేవు, మరి కల్పించాలి అనే ఉద్దేశంతోనైతే వాళ్ళైతే అక్కడ ధర్నా చేస్తున్నారంట. మరి గత 20 రోజులుగా మరి తాగునీళ్ళు అయితే రావడం వల్ల మరి 20 రోజుల నుంచి నీళ్లు రాకపోతే వాళ్ళు ఎట్లా జీవిస్తారు, వాళ్ళ జీవనం ఎట్లా మనుగడకు ముందు సాగుతుంది అనేది మరి అధికారులు చెప్పాలి అక్కడ. ఇక ప్రమాదభరితంగా పెదవీడు రహదారి, లోతైన గుంతలు, కంకర రోడ్లు తేలిన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు. మరి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడులో హుజూర్నగర్ మట్టపల్లి రహదారిపై లోతైన ప్రమాదకర గుంతలు ఏర్పడి కంకర తేలి ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయితే ప్రయాణించాల్సి వస్తుందంట. మరి స్థానికులు అయితే మరి సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో నిత్యం ఈ రహదారిపై వందల కొద్ది సిమెంటు లారీలు భారీ వాహనాలతో రాకపోకలు అయితే సాగిస్తూ ఉంటాయంట. మరి చూడొచ్చు రహదారి కూడా ఎట్లా కనిపిస్తుందో, మొత్తం గుంతలు పడి ఉన్నాయి, అందులో నీళ్లు ఉన్నాయి, అందులో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పడితే మరి ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. మరి అక్కడ ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయో మరి దానికి సంబంధించిన లారీలు ఎక్కువ వస్తుండడం వల్ల ఆ రోడ్లు అయితే పూర్తిగా దెబ్బతినిపోయానని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మరి వస్తే పెద్ద లారీలు వచ్చుండొచ్చు, బట్ మనకి అక్కడ రోడ్డు వేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి దాన్ని రోడ్డు వేయాలి, మరి ప్రజలకు సౌకర్యం అయితే కల్పించాలి రోడ్ వేసి. మరి ఇక ఇంకో వార్త చూసినట్లయితే చిట్యాల జెడ్పీ పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోండి, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎస్ఎంసీ మాజీ చైర్మన్ అంట. మరి నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై గోగికారు మాధవిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎంసీ మాజీ చైర్మన్ పోలపల్లి సత్యనారాయణ పేరెంట్ బీఎస్పీ జిల్లా నాయకుడు గ్యార శేఖర్ మంగళవారం చిట్యాల స్పెషల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, ఎంఈఓ సైదా నాయక్ అయితే ఫిర్యాదు చేసినట. మరి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి చిట్యాల జెడ్పీహెచ్ఎస్లో 215 మంది విద్యార్థులు అయితే చదువుకుంటారంట. పాఠశాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం మంజూరైన 7 లక్షల ప్రభుత్వ నిధులను అయితే దుర్వినియోగం చేసిన అయితే ఆరోపణలు ఉంటాయంట. మరి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో మరి పాఠశాలకు సంబంధించి మరుగుదొడ్లకు కావచ్చు, ఇంకా ఇతరత్ర అవసరాల కోసం 7 లక్షలు అయితే ప్రభుత్వం కేటాయించడం వల్ల వాటిలో అయితే దుర్వినియోగం జరిగిందని చెప్పేసి మరి అక్కడ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మరి పై స్థాయి అధికారులకు అయితే కంప్లైంట్ అయితే ఫిర్యాదు అయితే చేశారు. మరి వాళ్ళు 7 లక్షల వరకు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని. రైట్, ఇక ఇక్కడ ఇంకో వార్త చూస్తే మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన సిద్ధపురం సాయిలు వెస్టీజ్ కంపెనీలో స్టార్ డైరెక్టర్గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక తన గోడౌన్లో పనిచేసే టీం సభ్యుడు అతని అకాల మరణాన్ని జీర్ణించుకోలేక నిరుపేద కుటుంబానికి అండగా ఉండేందుకు టీం సభ్యులు ముందుకొచ్చారు. మంగళవారం వెస్టీజ్ కంపెనీ విఎంసీఎం మెంబర్ విజయరాజు, టీం సభ్యులు వీళ్ళందరూ కలిసి కూడా మరి 53,516 రూపాయలు అయితే ఆర్థిక సాయం చేసి వాళ్ళని అయితే ఆదుకుంటున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూస్తే ఇక ఓరుగల్లు జలమయం, నగరంలో కుండపోత వర్షం, ఇళ్లలోకి చేరిన వరద ప్రవాహం, నీట మునిగి నిద్రలోని వృద్ధురాలి మృతి అంట. మరి జల దిగ్బంధంలో పలు కాలనీలు పరిశీలించిన కలెక్టర్ బల్దియా కమిషనర్ అంట. మరి నిన్న మరి ఏదైతే వర్షాలు వచ్చినాయో మరి వరంగల్ మొత్తం మునిగిపోయింది. నిన్న దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసి ఉన్నాము, చూడొచ్చు. ఇక్కడ మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు వచ్చినాయి. మరి ఎవ్వరు కూడా అక్కడ మున్సిపల్ అధికారులు కావచ్చు మమ్మల్ని ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఎవరు మందలిచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే అక్కడ ఏవైతే కాలనీస్ ఉంటాయో కాలనీస్ అయితే మొత్తం నీట మునిగిపోయిన అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి అందులో మరి ఒక వృద్ధురాలు కూడా మృతి చెందిందట. మరి తెల్లారేసరికి ఆమె అయితే చనిపోయిందట పాపం. ఇది నిజంగా చాలా బాధాకరం. మరి అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి ఆ కాలనీలోకి వెళ్ళి పర్యవేక్షించి మరి నీళ్ళు ఎక్కడ బ్లాక్ అయినాయి ఏంటి అని చూసి మరి ఆ నీళ్ళను అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మరి అదైతే మరి చేస్తలేరంట. మరి ఇక్కడ స్థానికులు అయితే మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి, పలు అక్రమాలకు పాల్పడిన ఆత్మకూరు మండలం గుడెప్పాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి క్రాంతిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అయితే డిమాండ్ చేసినట్ట. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ బీరం రజనీకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వీసం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జనగం సాంబయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు కాంతాల రవీందర్ రెడ్డి అయితే మాట్లాడారంట. మరి ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉంటారో వారైతే అక్రమాలకు పాల్పడిన సందర్భంగా వాళ్ళనైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న నేతలు అయితే కోరుతా ఉన్నారు.
ఇక ఫర్టిలైజర్ విక్రయాలు క్రమబద్ధంగా జరగాలి. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అని మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. మరి జిల్లాలో రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా అయితే మరి పాషా షేక్ తనిఖీ చేసినట. మరి పెరుగుతున్న ఎరువుల విక్రయ దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన బోర్డు పరిశీలిస్తూ దానిపై ఉన్న వివరాలను రిజిస్టర్లో నమోదైన విక్రయాల వివరాలను అయితే పోల్చారట. మరి ఎంత రేటు ఉన్నది, ఎట్లా అమ్ముతున్నారు, మొత్తం దాని గురించి అంశాల గురించి కూడా కలెక్టర్ అక్కడ తనిఖీ చేశారట. రైట్, ఇంకో వార్త చూస్తే ఘనంగా ఏఐఎస్ఎఫ్ఓ ఆవిర్భావ దినోత్సవం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అయితే ఘనంగా నిర్వహించిన వార్త అది. ఇక చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి. విద్యా సంస్థలు అయితే బంద్ విజయవంతం చేసిరంట. మరి చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం మంగళవారం జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ ఆధ్వర్యంలో 4 మండలాల జేఏసీ నాయకులు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ అయితే విజయవంతమైందని చెప్పేసి జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ అయితే తెలిపారంట. మరి ఏదైతే చేర్యాల ఉంటుందో మరి దాన్ని అయితే రెవెన్యూ డివిజన్గా చెయ్యాలి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు. మరి నిన్న బంద్ కూడా ఇచ్చిన నేపథ్యంలో అది కూడా విజయవంతమైందని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త. ఇక పెద్ద ముప్పారం దంతాలపల్లి గ్రామాలకు బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ నిర్మించాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి లింగన చెప్తా ఉన్నారు. మరి పెద్ద ముప్పారం దంతాలపల్లి గ్రామాలను కలుపుతూ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ నిర్మించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడ్గుల లింగన్న ప్రభుత్వంపై డిమాండ్ చేసినట్ట. మరి ఈ నిర్మాణం పూర్తయితే 15 నుంచి 20,000 మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అయితే అన్నారట. మరి ఎక్కడైతే పెద్ద ముప్పారం దంతాలపల్లి గ్రామాలు కలుపుతూ ఉన్న బ్రిడ్జ్ ఉంటుందో మరి దాన్ని అయితే అక్కడ బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కడితే ప్రజలకైతే అవసరాలకు ఉపయోగపడుతుంది. 20,000 నుంచి 15,000 నుంచి 20,000 మందికి అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. మరి చూడొచ్చు వెనకాల అయితే వర్షం వస్తే అది మొత్తం కూడా బ్రిడ్జ్ పైనుంచి అయితే వాటర్ వెళ్తాయి. మరి అక్కడ మనుషులు తిరగడం కానీ వాహనాలు రాకపోకలు మాత్రం పూర్తిగా అక్కడ ఆగిపోతాయి. మరి ఆ ఉద్దేశంతోనే మరి వాళ్ళు అక్కడ చెక్ డ్యామ్ కట్టాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఇక రైట్, ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఎఫ్ఆర్ఎస్లో హాజరు నమోదు చేయాలి. పాఠశాల బ్యాగ్లెస్ డే నిర్వహించాలి. విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష చేశారంట. మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అయితే అన్నారంట. మరి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి ఎఫ్ఆర్ఎస్ విధానంతో హాజరు నమోదుపై విద్యాశాఖ అధికారులతో చర్చించి అయితే సమావేశం అయితే నిర్వహించిన వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక 14న ధర్నాను జయప్రదం చేయండి. ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ గోచుకొండ సత్యనారాయణ. మరి సింగరేణి ఇల్లందు ఏరియాలో 24 సివిల్ డిపార్ట్మెంట్లను అసంఘటిత కార్మికులతో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం అయితే ఉదయం ఫిట్ మీటింగ్ అయితే జరిగింది. మరి ఈ సందర్భంగా యూనియన్ జనరల్ సెక్రటరీ గోచుకొండ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ జేవికర్ మాట్లాడుతూ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు 24 ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ నందు అసంఘటిత కార్మికులతో ఈ ఫిట్ మీటింగ్ అయితే ఏర్పాట్లు చేసినట్లయితే మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు. ఇక ఏఐఎస్ఎఫ్ నాయకుడు షేక్ చాంద్ బాషా అంట. మరి ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని మాజీ ఏఐఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ చాంద్ బాషా అయితే పిలుపునిచ్చారు. మరి ఏవైతే ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాన్ని అయితే రద్దు చేసి మరి అదేవిధంగా విద్యార్థులకు మరి స్కూళ్ళు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి అక్కడ మెరుగైన సౌకర్యాలు, విద్యార్థులకు మంచి వసతి కల్పించాలని చెప్పేసి అక్కడ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న వార్త మనం చూస్తున్నాం. ఇక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్. మరి మండల పరిధిలోని సామాజిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మంగళవారం అయితే సంబంధిత శాఖల అధికారులతో కలిసి అయితే పరిశీలించినట్టుగా మనకి ఇక్కడ వార్త. రైట్, ఇక్కడ మీనవోలులో అక్రమ ఇసుక వ్యాపారం అధికార పార్టీ నాయకులకు అధికారుల సహకారం అంట. మరి ఎర్రుపాలెం మండలంలోని మీనవోలులో ఇసుక అక్రమ వ్యాపారం చేస్తూ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇందిరమ్మ ఇంటి పేరుతో వే బిల్లు పర్మిషన్ తీసుకొని అధికార పార్టీ నాయకులు ప్రైవేటు వ్యక్తులకు ఇసుక సరఫరా చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ర్యాంపులో ప్రవేశించే ముందు అన్ని పత్రాలు సరిచూసి ఇసుక సరఫరా చేసుకోవడానికి
అనుమతి పత్రి జారీ చేయవలసిన బాధ్యత అధికారులపై ఉండగా మీనవోలు ఇసుక ర్యాంప్లో తారుమారుగా నడుస్తోంది. ఇసుక ట్రాక్టర్ ఏటీ నుంచి లోడు తీసుకొని రోడ్డుపైకి వచ్చిన తర్వాత అనుమతి కూపన్ రాసి పంపడం గమనార్హం. కొన్ని ఇసుక కూపన్లపై అధికారులు సంతకాలు లేకపోవడమే విడ్డూరం. పై అధికారులకు సమాచార నిమిత్తం ఫోన్ ద్వారా కాల్ చేసినప్పటికీ స్పందించకపోవడం పలు అనుమానాలకైతే వ్యక్తం చేస్తున్నాయట. మరి ఏవైతే మీనవోలులో అక్రమ ఇసుక రవాణా అయితే జరుగుతుందంట. మరి ఇందిరమ్మ పేరుతో ఏదైతే తక్కువ ధరకు ఇసుక వస్తుందో మరి దాన్ని అదునుగా చూసుకొని ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ ధరకు అయితే అమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నాయంట. మరి అక్కడ ఏదైతే రూల్స్ ప్రకారం మరి చట్టం ప్రకారం జరగాలనో ఆ పద్ధతి అయితే అక్కడ జరగడం లేదని చెప్పేసి మరి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక విజయ కాలనీలో సమస్యలు పరిష్కరించండి సిపిఎం నాయకుల డిమాండ్. ఇక చెర్ల మేజర్ గ్రామ పంచాయతీలో విజయ కాలనీలో సిపిఎం నాయకులు పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అయితే తెలుసుకున్నారంట. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చెర్ల గ్రామ పంచాయతీ ఏఈకి అయితే వినతి పత్రం అందజేసినట్ట. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మత్స్య రామారావు మాట్లాడుతూ కాలనీలో అనేక సమస్యలు నెలకొల్లాయని అయితే అన్నారంట. మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే సిపిఎం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. రైట్, ఇంకా ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.